క్యాన్సర్కి కాగల కారణాలు ఏంటి అని చూస్తే మొట్టమొదటిగా పొగాకు నమలడము, పొగాకు త్రాగడం. దీనివల్ల సుమారుగా 40-50% క్యాన్సర్లు వస్తూ ఉంటున్నాయి. సో కాబట్టి పొగాకు త్రాగడము, నమలడము, రెండోదిగా అధికంగా మద్యపానం సేవించటము, మూడవదిగా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఉండటము. ఉదాహరణకు హెపటైటిస్ బి వైరస్ కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా కనబడేటువంటిది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగనే పొల్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు. దీనివల్ల కూడా క్యాన్సర్ యొక్క సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది. అట్లనే జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5-10% మాత్రమే. కుటుంబంలో దగ్గర బంధువుల్లో ప్రత్యేకంగా తల్లి కానీ, తండ్రి, వారి యొక్క అమ్మమ్మ కానీ, లేకుంటే కూతుర్లో కానీ ఈ యొక్క జబ్బు ఇద్దరి కంటే ఎక్కువ మందిలో కనబడినట్లయితే కుటుంబంలో వచ్చేటువంటి రిస్క్ అనేటువంటిది పెరుగుతుంది. అలాంటి వాళ్లకు కొన్ని సులభమైన పరీక్షలు చేయించడం ద్వారా ఈ యొక్క జబ్బును మనం ముందుగా కనుగొనడానికి వీలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలు ఉంటే అది క్యాన్సర్గా మనం భావించవచ్చు. ఇది ఆలోచించినట్లయితే సింపుల్గా ఇంగ్లీష్లో అయితే దాన్ని కాషన్ అంటాము. CAUTION అంటే C స్టాండ్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటాం. అంటే తెలుగులో మలమూత్ర విసర్జనలో మార్పులు రావడము క్యాన్సర్ యొక్క లక్షణము. మీకు మల విసర్జనలో ప్రత్యేకంగా అధికంగా మీకు మోషన్ అవ్వటం లేదు, లేకుంటే విరోచనాలు అధికంగా అవుతున్నాయి, విరోచనాల్లో చీము పడుతూ ఉంది, లేక రక్తం పడుతుంది, లేకుంటే మీకు నార్మల్గా మోషన్స్ అవ్వటం లేదు, ఒక నెల అయినా కూడా తగ్గటం లేదు, ఈ ఇబ్బందులు నెల కన్నా ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉంటుంది. రెండోదిగా శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఒక పుండు ఏర్పడి ఆ పుండు మానటం లేదు, మానని పుండు అనేటువంటిది క్యాన్సర్ యొక్క లక్షణము. మొట్టమొదటిగా మనం చూసాం మల విసర్జన, మూత్ర విసర్జనలో మార్పులు. ఉదాహరణకు మన యొక్క మూత్రంలో రక్తం వెళ్ళడం, లేకుంటే మూత్రము ఈజీగా వెళ్ళటం లేదు. సో కాబట్టి అది లక్షణం అయి ఉండొచ్చు. రెండోదిగా నేను చెప్పినట్లు పుండు, మానని పుండు నోట్లో కావచ్చు, లేకుంటే స్కిన్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మానకుండా పుండు ఉన్నట్లయితే, ఉదాహరణకు మనం నాలుగు ఖర్చుకున్నట్లయితే ఆ యొక్క పుండు 1-10 రోజుల్లో మానిపోతుంది. కానీ 2-3 వారాలైనా కూడా పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని గుర్తించాలి. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే శరీరంలో ఏ భాగంలో నుంచి అయినా కూడా అధికంగా రక్తస్రావము, లేకుంటే తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ అధికంగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం అని మనం అనుకోవచ్చు. అలాగనే మన యొక్క పుట్టుమచ్చలో ఇటీవల మార్పు వచ్చినట్లయితే, ఆ యొక్క మచ్చ పెరిగినట్లయితే, లేకుంటే అక్కడ ఏమైనా రక్తం కారినట్లయితే దాన్ని కూడా క్యాన్సర్ లక్షణంగా మనం భావించవచ్చు. తర్వాత మనకు శరీరంలో క్రొత్తగా కణితులు ఏదైనా ఏర్పడ్డాయా అంటే రొమ్ములో కావచ్చు, శరీరంలో ఏ భాగంలో అయినా కూడా క్రొత్తగా కణితులు ఏర్పడి పెరుగుతున్నట్లయితే, నొప్పి లేకపోవచ్చు అయినా కూడా ఇటీవల ఏర్పడిన కణితులు పెరుగుతూ ఉన్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. అలాగనే మానని దగ్గు, ఒక నెల అయింది దగ్గు తగ్గటం లేదు అంటే అది క్యాన్సర్ యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. సో చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్, thickening or lump anywhere in the body, indigestion or difficulty in swallowing, obvious change in the birth mole or wart, and lastly nagging cough. సో కాబట్టి ఈ లక్షణాలు గలవారు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు వైద్యుని సంప్రదించినట్లయితే ముందుగా కొన్ని పరీక్షలు చేసి జబ్బు ఉన్నదా లేదా అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ లక్షణాల గురించి నేను చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. చాలామంది మన దేశంలో 3వ స్టేజ్లోను 4వ స్టేజ్లోను వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జబ్బు చాలా లేట్ స్టేజ్లో కనుగొనడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క లక్షణాలని ఇగ్నోర్ చేసి చాలా లేటుగా మా దగ్గరకు వాళ్ళు వస్తూ ఉంటారు. సో కాబట్టి 80% మంది ముదిరిన స్టేజ్లో మన దగ్గరికి వస్తారు. క్యాన్సర్ రిజల్ట్స్ బాగా ఉండాలి అంటే ముందశలో జబ్బును కనుగొంటే పూర్తిగా నయం చేయడానికి వీలు పడుతుంది. సో కనుక ముందశలో జబ్బు కనుగొనాలి అంటే లక్షణాలు మనకు తెలిసి ఉండాలి. ఈ యొక్క లక్షణాలని మనము నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా మీరు వైద్యుని ఎదుగు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు యొక్క జబ్బు నుండి ముందుగానే బయటపడడానికి వీలు పడుతూ ఉంటుంది.